సంఖ్యాకాండము 14 చూసుకుందాం. యెహోవాను నీవు ఈ ప్రజల మధ్య నున్నావనియు యెహోవాను నీవు ముఖాముఖిగా కనబడువాడవనియు నీ మేఘము వారి మీద నిలిచియున్నదనియు నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్ని స్తంభములోను వారి ముందర నడుచుచున్నావని వారు వినుచున్నారు కదా. చూసారా, వింటున్నారు కదా. తెలుసు, ప్రతి మానవుడికి తెలుసు ఏమని, యెహోవాని నీవు ఈ ప్రజల మధ్యలో ఉన్నావనియు యెహోవాని నీవు ముఖాముఖిగా కనబడువాడవనియు నీ మేఘము వారి మీద నిలిచినదనియు నీవు పగలు మేఘస్తంభములను రాత్రి అగ్నిస్తంభములను వారి మధ్య నడుచుచున్నావనియు వారు వినుచున్నారు కదా. మరి వింటలేరా? వింటున్నారు కదా. ఎస్, ఎంత మంచి మాట కదా, చక్కని మాట ఇక్కడ అంటున్నాడు కదా. ఆయన నిత్యము మన మధ్యలో ఉండే దేవుడు, ఆయన మన మధ్యలో ఉండే దేవుడు, మనతో ఉండే దేవుడు. నువ్వు వింటున్నావు కదా, విన్నదాన్ని గ్రహించు, విన్నదాన్ని గుర్తించు, విన్నదాన్ని అర్థం చేసుకో. దేవుడు నాతో ఉన్నాడు అన్న ఆ సత్యాన్ని, ఆ మర్మాన్ని నువ్వు మర్చిపోకుసుమా. జాగ్రత్త కలిగిండు. ఎంత చక్కని మాట కదా, ఎంత మధురమైన మాట దేవునితో మాట్లాడుతున్నాడు. ఎంత దేవుడిని ప్రేమిస్తే ఈ మాట మాట్లాడాలి కదా, ఎంత దేవుడిని పట్ల కృప చూపుతున్నాడో ఒకసారి ఆలోచించి చూడు. మరొక మాట ఇక్కడ ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 30 నుంచి 33 వచ్చింది. మీకు ముందర నడుచుచున్న నీ దేవుడైన యెహోవా నీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుషుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పి తిని, అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు స్థిరపరచునట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. చూసారండి, ఎంత మంచి మాట కదా. నిజమే, చాలామంది దేవుని పట్ల విశ్వాసం కోల్పోతున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు, మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కనులెదుటనే ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు, మన కనులెదుట ఆయన ఉన్నాడు కదా. ఐగుప్తులో అరణ్యములో మీ కొరకు చేసినట్లు మీ పక్షం నా యుద్ధము చేయును. మీరు ఏ చోటికి చేరు వరకు, ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతట్లోనూ మనుషులు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడిని యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పుచున్నాను. దేవుడు ఏం చేస్తున్నట్ట, ఎత్తుకొని నడిపిస్తున్నాడు. ఈ స్థలం నుంచి మరొక స్థలానికి ఎట్లా వెళ్తామండి? అట్లా పసిపిల్లలు ఎత్తుకున్నట్లుగా దేవుడు మనం ఎత్తుకుంటున్నాడు. పసిపిల్లలను ఎత్తుకున్నట్లుగా దేవుడు ఎత్తుకుంటున్నాడు. అంతకంటే గొప్ప భాగ్యం ఏం కావాలండి? అంతకంటే ఉన్నతమైన భాగ్యం ఏం కావాలి అంటారు కదా. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారంలోనే వేయవలసిన స్థలముని మీకు సిద్ధపరిచినట్లును రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడుచుచూ వచ్చిన మీ దేవుడిని యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. చాలామంది విశ్వాసమే ఉండదు దేవుని పైన ఆ విశ్వాసం అనేది ఉండదు చాలామందికి. అదేందో అర్థం కాదు. ఎంత గొప్ప దేవుణ్ణి ఆశ్రయించి, ఇంత గొప్ప దేవుణ్ణి ప్రార్థించుకుంటా, ఇంత గొప్ప దేవుణ్ణి వెంబడిస్తూ ఆయన మీదనే విశ్వాసం కోల్పోతున్నారు. జాగ్రత్త సుమా, విశ్వాసం కోల్పోవద్దు. విశ్వాసం లేనివాడు దేవునికి ఇష్టడు కానేరడు అంటున్నాడు. విశ్వాసం కలిగి ఉంటేనే దేవునికి ఇష్టడవు. కాబట్టి ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, ఏది నీ విశ్వాసం? ఏది నీ విశ్వాసం? ఏమైనది? నీ విశ్వాసం ఎలా వాడుకుంటున్నావు? నీ విశ్వాసాన్ని ఎంత బలపరుస్తున్నావు? నీ విశ్వాసం ఎంత స్థిరపడుతున్నావు? ఈరోజు నీ విశ్వాసం దేవుడు అడుగుతున్నాడు. చూడండి మరొక